ప్రయత్నం, పోలీసుల ప్రేక్షక పాత్ర అంటూ ఇంకో కోణాన్ని ప్రొజెక్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ప్రతిదీ ఇక వైసీపీలో ఉన్నాడు అంటే, తెలుగుదేశంలో ఉన్నారంటే దైవాంశ సంబూతులను ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. లేకపోతే సాక్షి అమ్మ ఒడి తల్లికి 15,000 ఇస్తానని మేనిఫెస్టోలో చెప్పినట్టు ఆ రోజులు అందరి ఖాతాల్లోకి తొలి ఏడాది నుంచే జమ, కానీ 2 పిల్లలకు ఇస్తామని ఒక్కరికే ఇస్తున్నారంటూ రామోజీ కేకలు. 2019-20లో తొలి ఏడాది 42.23 లక్షల మందికి 8,349 కోట్లు, గత ఏడాది 22-23లో 42.62 లక్షల మందికి 6,393 కోట్లు, కానీ కండిషన్లు పెట్టి 1.986 లక్షల మంది తగ్గించారని ఈనాడు అబద్ధాలు. అమ్మఒడికి బదులుగా ల్యాప్టాప్లు ఇస్తామన్నా ఇవ్వలేదని పిచ్చిరాతలు. అమ్మఒడి ఇస్తున్నప్పుడు బదులుగా ల్యాప్టాప్లు ఇవ్వలేదంటే అర్థం ఉందా? పైపెచ్చు అమ్మఒడి కొనసాగిస్తూనే 8వ తరగతి పిల్లలకు ఫ్రీగా ట్యాబ్లు, దానిలో బైజూస్ కంటెంట్ కూడా, అన్ని తరగతులకు ఉచితంగా కంటే ట్యాబులతో పిల్లలు పాడైపోతున్నారని దీన్ని అడ్డుకోబోయిన ఈనాడు. పెత్తందారి వర్గాల చేతుల్లోని ట్యాబ్లు ఉండాలనే అహంకార ప్రాతలు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఎదురు తిరగడంతో తోకముడిచిన తీరు. టాయిలెట్ నిర్వహణ నిధులన్నీ స్కూల్ కమిటీల ఖాతాలకే జమ, వాటించే ఖర్చు అయినా జమ చేయట్లేదంటూ రామోజీ అవాస్తవాలు. విద్యా వ్యవస్థ మారిన విష ప్రచారంతో దిగజారిపోతున్న ఎల్లో ముఠా అన్నట్టు వార్తను హైలైట్ చేశారు. ప్రతిభ చాటిన పేదింటి పిల్లలు. విద్యా వ్యవస్థలో సీఎం జగన్ విప్లవాత్మక సంస్కరణల ఫలాలు. 10వ తరగతి ఫలితాల్లో స్పష్టంగా కనిపించిన